హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో ఒక పెద్ద వీడియో అయితే పెట్టాము. అదే అండి, ఈరోజు అయితే మనము పనసకాయతో ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. అదే పనసకాయ బిర్యానీ. ఇంకా పనసకాయ కట్ చేయమని చెప్పి అయితే మా బావగారిని అయితే దించేసాం రంగంలోకి. పక్కన మా బుడ్డిది కూడా ఆడుకుంటుంది. ఇంకా పనసకాయ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మా బావగారు అయితే చెప్తారు. ముందుగా అయితే పనసకాయ బిర్యానీ చేయడానికి అయితే ఒక లేత పనసకాయ అనేది తీసుకోవాలి. తర్వాత అయితే ఒక చాకు తీసుకొని దానికైతే బాగా ఆయిల్ రాసుకోవాలి. చేతులకు కూడా అప్లై చేసుకోవాలి ఆయిల్. ఇంకా పనసకాయ లేతగా ఉంది కాబట్టి నీట్ గా అయితే కట్ అయిపోతుంది. అదేంటో కానీ మన వీడియోలు చేస్తున్నాం కానీ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్ పెరగట్లేదు అండి. మన వీడియో వెళ్ళని లోపం ఏమైనా ఉందా, లేకపోతే మేము ఏమన్నా చేంజ్ చేసుకోవాలా మీరైతే కామెంట్ చేయండి. మేమేమైతే మీరు చెప్పినట్టుగా అయితే ఏవైతే సెర్చ్ చేసుకోవాలి అన్ని సెర్చ్ చేసుకొని మళ్ళీ కొత్తగా అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాము. పనసకాయ కోసేటప్పుడు మాత్రం కొబ్బరి నూనె లేకపోతే మంచి నూనె రాయాలి. ఓకే, అయితే ఇప్పుడైతే చెక్ చేసుకొని అయిపోయింది. మనం ఇప్పుడు పనసకాయని అయితే కొయ్యబోతున్నాం. అదే నూనె కూడా ఇంకా పనసకాయ కూడా రాసేస్తున్నామండి. పనసకాయకి రాసేసి నీట్గా ఇప్పుడైతే కొయ్యడం జరుగుతూ ఉంటుంది. జిగురు అనేది పోవడానికి ఉంటుందంట. మా బాగా చెప్తున్నారు చూడండి ఒకసారి. చిట్కాలు బాగా చెప్తుంటారు ఇటువంటి లాంటి వైద్యం. ఇప్పుడైతే నూనె రాసేసిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఆ పనసకాయ మీద ఒక గుడ్డ తీసుకొని శుభ్రం తుడిసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఉండడంతో మనకు కూడా కొంచెం వాసన అనేది వస్తుంది. తుడిసేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా తీసేసాం, మనం దాన్ని అయితే తుడిసేసుకున్నాం శుభ్రంగా. ఇంకా చూసారా, తుడిసేసుకున్నది అతను నీట్గా కనిపిస్తుంది కాయ. ఇప్పుడు పనసకాయ కోయడం స్టార్ట్ చేసామండి. దీన్ని అయితే 2 బద్దలుగా చేసేసుకున్నాము. ఎందుకంటే తర్వాత కోయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. బిర్యానీలోకి అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి, ఇలాగా కొంచెం క్యూబ్స్ లాగా. అయితే పనసపొట్టు కూర కూడా వండుకోవచ్చు. కూర కూడా వండుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కాయలు అయితే కోసేసుకున్నాము ఇలాగా. ఇంకా జిగురు కూడా ఉండదు దానికి వచ్చేసరికి. ఇంకా కాయ అయితే చాలా లేతగా ఉన్నదండి. తినడానికి అయితే వండుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది ముక్కలు కోసేసుకున్నాం కదండి, చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటున్నాము. ఇలాగా కొంచెం పన్నీరు ఆ స్టైల్లో ఉంటుంది. అయిపోయింది ఇంకా పోయడం అయితే. నెక్స్ట్ ఇంకా దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఉంది. ఇప్పుడైతే మన కటింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులో వేసేసుకొని ఈ క్యూబ్స్ని ఇంకా బాగా అయితే కడిగేసుకోవాలి. ఏదైనా వండేటప్పుడు నీట్నెస్ అనేది చాలా ముఖ్యము. అవి నీట్గా ఉంటేనే మనం ఏదైనా తినగలము. అసలుకి ఏపీలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. మీ ఓటు ఎవరికి కింద కామెంట్ చేయండి. ఈసారైనా సరే మీరు అయితే ఓటు అయితే ఆలోచించి వేయండి. ఒక మార్పు జరగాలంటే మీరు వేసే ఓటు ఆధారపడి ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్లో మీరు ఎవరికైతే ఓటు వేసారో కింద మెన్షన్ చేయండి. అయితే ఈ ఎలక్షన్లో మీరు ఏమన్నా ఓటు ఏమన్నా చేంజ్ అయిందా, లేకపోతే కొత్తగా ఎవరికైనా వేస్తారో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా మనం అయితే పనసకాయ అయితే కడుక్కోవడం అయిపోయింది. దీన్ని అయితే తీసుకుంటున్నాము ఒక బౌల్లోకి. మనం అయితే పనసకాయ కోసేసుకున్నాము. పనసకాయ కోసుకునే మా అమ్మగారు అయితే ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే కోసి పెట్టేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాము. మనం బిర్యానీ వండడానికి అయితే దావత్, పులావ్, బాస్మతి రైస్ అయితే వాడుతున్నాము. ఇదైతే మనకైతే బాగా వస్తుంది వండుకుంటేనే. గిన్నెలోకి అయితే ఒక 2 గిన్నెలు అయితే వస్తాయి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఒక గిన్నె కోసం చూడాలి నేను వస్తాయి. ఆల్మోస్ట్ 1:30 వచ్చింది. ఇప్పుడైతే రైస్ని బాగా కడిగేసుకొని ఒక గంట సేపు 2 గంటల సేపు కానీ అయితే బాగా నానబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మనం అయితే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని బాగా అయితే వేయించుకోవాలి. మా అక్క అయితే ఇంకా గరిటె పెట్టకుండా చేతి అయితే కలిపేస్తుంది. ఏదో సాయిబాబా అనుకుంటుంది అంతే, అందుకని అటు ఇటు కలుపుతూ తిప్పుతుంది. వేయించుకున్న మసాలాని అయితే ఒక మిక్సీలో వేసుకోవాలి. అందులో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పనసకాయ బిర్యానీ అయిపోయింది. పనసకాయ బిర్యానీ అయిపోయిన వెంటనే ఇంక మన చికెన్ అయితే వండేశారు. చికెన్ వీడియో అయితే ఎందుకని చెప్పి తీయలేదు. ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోయింది. పనసపెక్కలను అయితే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే నానబెట్టేసుకోవాలి కాసేపు. ఇప్పుడైతే మనం బిర్యానీకి అయితే గిన్నె పెట్టేసుకున్నాం. గిన్నె పెట్టేసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాము. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న పనస ముక్కలు ఉన్నాయి కదండి, ఆ పనసకాయ ముక్కలన్నీ ఇందులో అయితే వేసుకొని బాగా అయితే వేయించుకోవాలి. ఒక పక్కన పనసకాయలు మగ్గుతూ ఉంటే మా అమ్మగారేమో ఒక పక్కనేమో అయితే పెరుగు చట్నీ అయితే రెడీ చేస్తున్నారు. దానికోసం చెప్పి అయితే కొత్తిమీర అయితే కట్ చేసుకున్నారు. ఇంకా పెరుగు తీసుకుని అందులోకి ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగు చట్నీ అయితే రెడీ చేసేస్తున్నారు. ఇది కూడా మనకు కూడా ఎంతో బాగుంటుంది బిర్యానీలోకి కాంబినేషన్ అయితేనే. ఎంతో చక్కగా ఉందండి పెరుగు చట్నీ అయితే. ఇంకా వాటర్ కూడా యాడ్ చేయలేదు ఇందులోనే. మేమైతే బాగా కలిపేసుకొని పెరుగు చట్నీ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా బిర్యానీ వండడానికి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసుకున్నాం బిర్యానీ వండడానికి.
నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనం అయితే ఆయిల్ పోసేసుకుంటున్నాము. ఎందుకంటే ముందు గిన్నె అనుకున్నాం, గిన్నె అయితే సరిపోదని చెప్పి మళ్ళీ ఊడిపోతుంది అని చెప్పి ఒక పెద్ద గిన్నె అయితే స్టార్ట్ చేసాం. అయితే మనం అయితే ఆకు, తర్వాత చెక్క, లవంగాలు, జాజి పువ్వు అయితే వేసుకుంటున్నాము. అంటే ఆల్రెడీ ముందుగా అయితే మనం మసాలాలు అయితే పొడాల కింద వేసుకున్నాము. పొడాల కింద వేసుకొని ఇందులో అయితే తక్కువ అయితే వేసుకుంటున్నాం. ఎక్కువ బిర్యానీ కానీ మసాలా తగలకుండా లైట్గా ఉండడానికి. తర్వాత అయితే సహజాలు అయితే వేసేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకొని కొంచెం అయితే కలుపుకోవాలి బాగా. అవి రోస్ట్ అవుతూ ఉండగానే తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాం. ఆనియన్స్ కూడా తీసుకొని వేసుకోవాలి, అంటే ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ చికెన్ కర్రీ వండేసుకుంటున్నాము అక్కడ పక్కన. ఇంకా ఆనియన్స్ తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము. గిన్నె పెద్ద వల్ల కొంచెం బిర్యానీ అనేది బాగా వస్తుందని చెప్పేసి నాకైతే నమ్మకం వచ్చింది. అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నాము, ఎందుకంటే ఆనియన్స్ అనేవి మగ్గుతాయి త్వరగా. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయని చెప్పిన చెక్క అనమాట. ఇది వంటింట్లో ఉండే ప్రతి లేడీస్కి తెలుస్తూ ఉంటారు. వచ్చేసరికి బీన్స్ అండి. బీన్స్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో, మార్కెట్ నుంచి అయితే తీసుకొని వచ్చాము. మనకు చిన్నప్పుడు ఏంటంటారు అవి ఊపిరితిత్తులా. ఇవి వేసుకొని ఇవి కూడా కొంచెం అటు ఇటు మధ్యలాగా చూసుకోవాలి. టమాటాలు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలాలు అయితే వేస్తున్నాము. ఇదైతే చెక్క, తర్వాత లవంగాలు, మొగ్గ ఇవన్నీ అయితే కలిపి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి అయితే చేసుకొని ఇందులో వేసేసుకున్నాము. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమన్నా ఉందంటే ఇదే. ఇందులోకి కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం మాత్రం మీరు తగినంతగా వేసుకోవాలి, ఎంత కావాలో అంత వేసుకుంటున్నారు. తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి, పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. మసాలా కలిపిన దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే కొంచెం అందులో వేసుకుంటున్నాం. ఇప్పుడైతే బాగా ఎగిపోయినాయి. ఇప్పుడైతే మనం పనసకాయ వేపేసుకున్న పనసకాయ అయితే ఇందులో వేసేసుకుంటున్నాం పిక్కల్ని. ఇంక ఇవి వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బాగా కలిపేసుకోవడమే. అవన్నీ మసాలా అనేది పనసకాయ ముక్కలకి అయితే పట్టాలి. హాట్ వాటర్ అండి, ఎందుకంటే మనం ఒక 2 కప్పులన్నర బియ్యం యూజ్ చేసాం కాబట్టి దీనికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3.5 వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం అయితే కొంచెం అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ పెరుగు ఫ్లేవర్ అనేది తగిలితే బిర్యానీ అనేది కొంచెం బాగా వస్తుంది. పెరుగు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనమైతే దీన్ని అంతా కలిపేసుకోవాలి మరొకసారి. మనం బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాము. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇంకా ఎప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాము. బియ్యాన్ని అయితే వేసేసుకున్నాము. ఇంకా వేసుకున్న బియ్యాన్ని కూడా ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఇంకా మసాలాలన్నీ ఇంకా బియ్యానికి తర్వాత పనసపొట్టుకి దీనికి అయితే బాగా పడుతుంది. ఇప్పుడు అనేది బిర్యానీ ఎవరైనా అయితే ముందు వాటర్ వేసుకొని బియ్యం వేసుకుంటారు. ఇప్పుడు మనం తమిళనాడు స్టైల్లో చేయబోతున్నాం కాబట్టి బియ్యం వేసేసుకొని దాని అంతా బాగా పట్టేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇందులోకి. మ్యాక్సిమం మనం ఒక 1.5 కప్పు అయితే వాడాం కదా, ఇందులోకి అయితే ఒక 3.5 కప్పులు అయితే నీళ్ళు అయిపోతున్నాము. బిర్యానీ పనసపొట్టు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎప్పుడు తినలేదు. ఇప్పుడైతే ఆంధ్రాలో చికెన్ కర్రీ కానీ లేదా మటన్ కర్రీ కానీ చికెన్ బిర్యానీ తింటూ ఉంటాం. ఒక కొత్తగా ఏదన్నా ట్రై చేయాలనుకున్నాం ఈరోజు మాత్రం, అందుకని పనసకాయ బిర్యానీ చేస్తున్నాం. 1.5 కప్పుకి 3 కప్పులు అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా అంతా కలిపేసుకొని నీట్గా అన్ని మసాలాలు అన్నీ దానికి పట్టేటట్టుగా చూసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇది వచ్చేసరికి చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం మనం రుచి తగినట్టుగా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా మీరు అది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఉప్పు అనేది తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఏదైనా యాడ్ చేసుకొని కర్రీలు ఏదైనా యాడ్ చేసుకొని తినేస్తాం. ఇప్పుడైతే మొత్తం అన్నీ కలిపేసుకున్నాము. ఇంక ఇప్పుడు వచ్చేసరికి ఇంకా లాస్ట్లో దాని మీద ఒక ఏదో ప్లేట్ కనుక పెట్టేసుకొని అది బాయిల్ అయ్యే వరకు ఉంచేసుకోవాలి. పుదీనా తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ ఏం కాదు, తక్కువ, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఒక నిమ్మకాయ అయితే తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాము. 1 కేజీ బిర్యానీ కాబట్టి ఇంకొకటి అంతా దాన్ని బాగా కలిపేసుకోవాలి.
కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో యాడ్ చేసుకోవాలి అంతే. పళ్ళెం పడి వేసుకున్నాము మూత అనేది. అందులో బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూసారు కదా, ఒక జస్ట్ 1 minute అయితే రెడీ అయిపోతుంది. ఎందుకో బాగా వచ్చింది అనిపిస్తుంది. నేను ట్రై చేసిన విధానం చూస్తే లాస్ట్లో చూసి చెప్దాము ఎలా ఉంది ఏంటనేది. ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినాయి. దీనికోసం ముందుగా ఉల్లిపాయలు, తర్వాత లెమన్స్ కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పెరుగు చట్నీ కూడా సూపర్గా వచ్చింది, బాగా కట్ చేసుకున్నాం. ఇంకా ఇది వచ్చేసరికి చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కూడా కొంచెం స్పైసీగా తయారు చేసుకున్నాం, ఎందుకంటే అందులో పనసపట్టు బిర్యానీ బాగుంటుందని చెప్పి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఇంకా మన బిర్యానీ కూడా ఒకసారి వేసేద్దాం. బిర్యానీ అయితే మామూలుగా రాలేదండి, ఒక రేంజ్లో అయితే వచ్చింది. చూడండి ఒకసారి, చికెన్ పీసుల్లో అయితే ఉన్నాయి బిర్యానీ. ఇప్పుడైతే దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనమైతే బిర్యానీ అయితే వేసేసుకున్నాము, దాన్ని అయితే టేస్ట్ చేయబోతున్నాము. టేస్ట్ అయితే మంచి బలం ఉంది భయ్య. మాకైతే మీకు సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ లేనిది మేము ఏం చేయలేము. ఇంకా పనసకాయ అయితే ఒక దమ్ బిర్యానీ స్టైల్ అయితే వచ్చింది. మీరు మాత్రం చూసి వెళ్ళిపోవద్దు భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోనండి. అక్క మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైతే మన వీడియోలో కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.